అట్లా. సో ఇటీవల మీరు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిని కూడా మార్చారు. కారణం ఏంటంటే అంటే దిగ్విజయ్ సింగ్ గారు ఉండేవారు, వారిని తీసి కుంతియా గారిని రామచంద్ర దిగ్విజయ్ సింగ్ గారు ఈ పాదయాత్ర అనేది వారికి ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే. సరే అప్పుడు బాధ్యతలు పార్టీ పెడతా పోతే చేస్తూ ఉన్నారు పాపం. బట్ ఇది చాలా రిలీజియస్గా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ నర్మదా అది మొత్తం పాదయాత్ర చేసి మనోళ్ళు అక్కడ పోతారు కదండి, ఆ మానసరోవర్ అక్కడికి పోయి పరిక్రమ చేయడం అనేది రిలీజియస్. అక్కడ వాళ్ళకి అది చాలా పర్సనల్గా నేను మాట్లాడాను. కొంత డ్యామేజ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని. ఎట్లా డ్యామేజ్ చేశారు? ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తారండి అసలు? అందువల్ల అది తప్పుగా అర్థం చేసుకుంటే వ్యక్తులు అది వేరు విచ్చట, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగిందంటారా? అంతే కదా, పార్టీలో ఉండి పార్టీని డ్యామేజ్ ఎవరు చేయరు. అండ్ అదిగాక సచ్ స్టేట్స్మెన్, ఎక్స్ సీఎం, అంత పెద్ద మనిషి అంత అవగాహన లేకుండా మాట్లాడతారా? ఎప్పుడన్నా ఏదైనా ఆఫ్ హ్యాండ్ ఏమన్నా అన్నింటే అది అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకొచ్చి ఎవరని చెప్పి చేస్తే తప్ప నోబడీ ఇన్ కాంగ్రెస్ విత్ ఇన్ ద పార్టీ, ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ సొంత పార్టీలో ఉండి ఆ పార్టీని అయితే డ్యామేజ్ చేయరు అని నా భావన. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ కోదాడు నుంచే మీరు పోటీ చేస్తారు. అవును, 2019లో. బట్ ఇటీవల కాలంలో కాంగ్రెస్లో అంటే ఒక వాదన ఏంటంటే టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత బాగా బలోపేతమైంది. ఏది బలోపేతమైంది? పార్టీ వాళ్ళది. డబ్బు కూడా వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి అది లేదు కాబట్టి కాంగ్రెస్ కొన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మీ నియోజకవర్గంలో మీరు 2014లో ఎంత ఖర్చు పెట్టారు? వచ్చే ఎలక్షన్స్లో ఎంత పెట్టాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే మనము వచ్చింది ఎలక్షన్స్లో నిలబడి ఒక గుడ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ని అవలంబించాలి. పెట్టిన ప్రాక్టీస్ని దవజాటకుండా మన కాన్స్టిట్యూషన్ ఎట్లయితే పెట్టిందో అట్లా వెళ్ళాలని అనుకుంటాం. కాబట్టి ప్రతి ఎలక్షన్లోనే అట్నే చేస్తాం, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తాం. సో మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా? మనీ షుడెంట్ బి ద క్రైటీరియా. నో, మనీ షుడ్ నాట్ బి డిస్కస్డ్ అబౌట్ పొలిటీషియన్స్. కానీ మీకు టూ మచ్ ఆఫ్ మనీ అవుతున్న పరిస్థితి వస్తుంది కదా ఇటీవల కాలంలో ప్రతి ఎమ్మెల్యేకి కూడా. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has set certain rules. అంటే even election expenditure also they have set certain rules and everybody follows that. అంటే ఆ కాస్త మొత్తంతోనే మీరు గెలవగలుగుతున్నారా? yes, వాళ్ళు ఏదైతే 25 lakhs పెట్టారో స్టిపులేటెడ్ మనీ, every politician is doing that. ఎక్స్పెండిచర్ 25 lakhs అలా సరిపోతుందండి? ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. ఎవ్రీ పొలిటీషియన్ డస్ దట్, నాట్ జస్ట్ అస్. అంటే అది అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే మనం చూస్తున్నాం కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అది వార్తల్లో మేము కూడా చూస్తున్నాము. బట్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది మనకు తెలియదు కదా. సో మీ నియోజకవర్గంలో మీకు ఆ ఇబ్బంది లేదండి, ఓన్లీ ఫ్యూ ల్యాక్స్తో మీరు ఎలక్షన్ నియోజకవర్గంలో వీ హ్యావ్ ఆల్వేస్ డన్ ఎలక్షన్. అండ్ తెలంగాణలో డబ్బు ప్రభావం అంత ఉండదు. ఈ మధ్యన వస్తే పొలిటికల్ పార్టీస్ వస్తువుల రూపకంగా అది ఇదేదో ఇస్తున్నట్టున్నారు. కానీ తెలంగాణ యాజ్ అ పువర్ స్టేట్, ఐ మీన్ ఎర్లియర్ ఇన్ ద సెన్స్ ఇండివిజువల్స్ మనకు నీళ్ళు అది ఇది వ్యవసాయ పరంగా చూస్తే వీఆర్ నాట్ గ్రేట్. అంటే ఆంధ్ర కంపేర్ చేస్తేనో తమిళనాడు కంపేర్ చేస్తే, సో దట్ షుడెంట్ బీ అ క్రైటీరియా టు టాక్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. దాని మీద మనం కొట్లాడాలి. అండ్ ప్రజలు కూడా దాన్నే స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకైతే స్వీకరించాను అట్లాగే పాపం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.